అంతా జరగడానికి కారణము డిఎం గారు నెగ్లిజెన్సీ, డిఎం గారు దురుసుతనమే దీనికి కారణం అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆర్టీసీ డిఎం గారు ఈ రకంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమైన విషయం. దానికి పోలీసు వాళ్ళు కూడా ఒత్తసు పలకడం, అదేవిధంగా విద్యార్థి నాయకులను నిన్న రిమైండ్ తీసుకొని పోవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పోలీసు వాళ్ళు రక్షకులు ఉండాలి కానీ విద్యార్థి సంఘ నాయకులను ప్రెస్ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరు బెదిరిస్తావు, లాఠీ గోలీ కా సర్కార్ नहीं चलता. విలేకరులు విద్యార్థులు ఎప్పుడు కూడా లాఠీ గోలీ సర్కార్కు భయపడరు, కానీ దౌర్జన్యం చేస్తే మేము కూడా సహిస్తాం. దానికి సాక్ష్యం ఉండాలి కదా. కాబట్టి ఈరోజు మొత్తం డిపో రక్షించబడ్డది. విద్యార్థులు వాళ్ళు వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వెంటనే విలేకరులపై కేసు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఈ ఆర్టీసీ డిపోపై ఈ డిఎం తీరుపై సమగ్ర విచారణ జరిపి ఆమెను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడైనప్పుడు కూడా విలేకరులే పాపం చెప్పి సార్ ఇట్లా పొజిషన్ అంటే ఇమ్మీడియట్గా వచ్చి కలెక్టర్ ఆఫీస్ ఎవరైనా ధర్నా చేస్తే కలెక్టర్ గారు విలేకరు చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి ఏడుదో వచ్చి దరఖాస్తు తీసుకొని పోతారు. ఆ డిఎం గారికి ఏముంటుంది ఆడ? కాబట్టి ఇది నిజంగా చాలా బాధ కలిగింది. విలేకరుల మీద కేసు పెట్టాం. నేను ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ సభ్యునిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక ఈ నారాయణపేట సీనియర్ లీడర్గా ఉండి అమలు చేస్తున్నాను. వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి వెంటనే జిఎం గారు వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ డిపోలు జరుగుతున్న అవకతవకలపై ఎంక్వైరీ చేసి ఎందుకు కంప్లైంట్ చేయాలి, మరి మెకానికల్ ఇంజనీర్ ద్వారా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు 30 గంటల తర్వాత ఈ కంప్లైంట్ ప్రిపేర్ చేసి అన్న ఆశ్చర్యం ఏంటంటే 30 గంటల తర్వాత పోయి పంచనామా చేస్తున్నారు. పోలీసులు ఎప్పుడు పంచనామా చేసిందంటే 30 గంటలు కాదు, వాళ్ళు చేసింది 45 గంటల తర్వాత. కాబట్టి పంచనామా అయితే అంతా కూడా క్రియేటెడ్ స్టోరీ, పేపర్ స్టోరీ తయారు చేసి వీళ్ళని అనవసరంగా పిల్లల భవిష్యత్తుతో చెలగాట మారుతున్నారు. విలేకరులను నిలబెడితే విలేకరులు ఎవరు కూడా భయపడే వాళ్ళు కాదు. విలేకరులు భయపడినట్టయితే విలేకరు పనే చేయరు. కాబట్టి వెంటనే ఎస్పీ గారు స్వయానా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేర్లను వెంటనే తీసేసి ఈ కేసును క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.